దేవునికి తెరిచి పెడతాను, తర్వాత జరుగుతుంది. ఓటేస్తావా ఒళ్ళు కొవ్వెక్కి ఓటేస్తావా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చంద్రబాబు గారు కృషి పట్టిందేమో అని నాకు అనుమానంగా ఉంది. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? అవునండి, వాళ్ళే అధికారంలో ఉండాలి, వాళ్ళే గొడ్డలి తీసుకొని అందరినీ వాళ్ళకి అగేన్స్ట్ గా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి. ఏంటే రంగస్థలంలో రాజకీయం మొదలైంది. ఎన్నికలకి సిద్ధం అవ్వండి ఫణేంద్ర భూపతి గారు. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా ఉన్న వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళే సింగిల్ ప్లేయర్ గా ఉండాలి. ఇదేనా భారతి గారి స్ట్రాటజీ? ఇదేనా? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అంతే కదా? లేదు, గొడ్డలితో మిగతా వాళ్ళందరినీ నరికేయండి. ఏం మనిషి అయ్యా కదా. ఇట్ట తయారయ్యేనే మీరంతా? ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఆయన ఊరి దాటిపోవడానికి ఎలా అయితే నేను తప్పించుకొని పోగలను, నేను ఓడిపోతే నా అరెస్ట్ ఖాయం అన్న పద్ధతిలో ఉంది వాళ్ళ పరిస్థితి ఇప్పుడు. హలో మిస్టర్, ఆగండి. ఐఎమ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఓ క్రిమినల్ పారిపోతున్నాడు, వాడి పట్ల మేము చూసుకుంటాం సార్. వాడి పాస్పోర్ట్ అన్నా, నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుకుంటా సచ్చిండవని. అయితే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇప్పుడు అంటే అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఏంటి బాబా అన్న ఇంకో ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలి. ఎలక్షన్ ఈసీ రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏమైందిరా? ఇంగ్లీష్ టీచర్ నా మీద ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసింది. ఎందుకు? ప్రతి ఎగ్జామ్ లో నాకు రౌండ్ గా కోడిగుడ్లే ఇస్తుంది నాన్న. ఏ అదేమన్నా పెద్ద నాటుకోడి పెట్టనుకుంటుందా ఏంటి? చెప్పు, ఏదో ఏదో ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. హిందూపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ క్యూ లైన్ లో నించుని ఆయన ఓటు వేసేందుకు ఆయన వెయిట్ చేస్తున్నారు. మరి అంత కాకరపోతుగడ్లో కనిపిస్తున్నానా? నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. ఏమైందిరా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇది సద్దాం పరిపాలించిన ఇరాక్ కాదు ఆఫీసర్.
పౌరుషాల వెలుగునాడు పలనాడు. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. మనమే చూడకపోతే ఎలా రా? ప్లీజ్ రా రే, నా మాట కాదనుకో, ఏదో ఒక మూల నిలబడి చూద్దాం రా. నిన్నెప్పుడు ఏది అడగలేదు, నా మాట కాదనుకరా. సరే పద. ఏం చేద్దామంటావు మరి? నమస్కారం మర్చిపోకండి అమ్మా అని చెప్తున్నారు. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే వెళ్ళాలి. ఎలక్షన్ ఈసీ రూల్స్ కూడా ఉన్నాయి కొన్ని. That's exactly what I'm saying. They have seen the governance for the past 5 years. And English రాదు. If this governance is to continue for their better good, then vote for that governance. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. గుడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.